కావాలంటే ఒక పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిమము 2 years వెయిట్ చేయాలి. దాని తర్వాత ఏమన్నా లోటుపాట్లు ఉంటే నువ్వు అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చు, నువ్వు ప్రజాక్షేత్రంలో మాట్లాడుతూ అది డెమోక్రసీ. నీతో మేము గొంతు వచ్చేయం మేము. కానీ మీరు ఇక్కడ మేము వదిలిపెట్టినాక కూడా మీరు ఒక అబద్ధాన్ని చాలా ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తున్నారు వీళ్ళు. అలా 1000 సార్లు చెప్తున్నారు. ఒక్క అబద్ధాన్ని 1000 సార్లు చెప్తారు ప్రజలారా, మీడియా అన్న, బీజేపీ కూడా. నేను మొదలు ఒకసారి చెప్తే మీకు మళ్ళీ మీకు ఓపిక ఉందంటే చెప్తా, క్లారిఫై చేస్తా తెలంగాణ ప్రజలకు కూడా. వీళ్ళిద్దరు పాలెళ్ళే. సింపుల్గా చెప్తా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అందాం. బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా పాలెళ్ళే. పగలు కొట్లాడుకుంటారు, వాళ్ళు కళ్ళు దుకాణం కాడ కూర్చొని కళ్ళు తాగుతారు వీళ్ళిద్దరు. ఇది ఈ అలవాటు వాళ్ళ పాలల పంచాయతీ అంటే గింతే. నల్ల నమ్మకండి. అయితే ఒక నిజాన్ని అబద్ధంగా చేసి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. నాకు డౌట్ వచ్చింది. నాదొక చిన్న డౌట్ ఏంటంటే, ఒక ప్రాక్టికల్ విషయం చెప్తున్నాను. నేను అర్థం కావాలి కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఎవరినో వ్యక్తిగతంగా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ఇటువంటి వాళ్ళని చెప్పడానికి నేను చెప్తలే. కొంత నాకు మొదలు నుంచి అలవాటు, కొంత ఏదో ఒక కథ సారాంశంగా వేదిక చేసుకొని నేను చెప్తుంటాను. నాకు అలవాటు అది. అట్లయితేనే నాకు కొంత జనాలకు అర్థమైతే, మీకు కూడా మీడియాకు అర్థమైతే అని చెప్తుంటా. మా ఊర్లో సంగారెడ్డిలో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఎన్ని మంచి పనులు చేయను, ఇక ఊరందరూ నచ్చుతుంది, మనకు నచ్చదు. ఇక నేను నా ముందు అట్లే మొరుతాడు పోతాడు. రెండోసారి నా భార్య పోతే నా భార్య ముందు అట్లనే తీరుతాడు. అట్లనే వరుతుంటాడు వాడు. నా కొడుకు పోతే అట్లనే వరుతాడు. మా లీడ్ ఎవ్వరు పోయినా వాడు ఒక ఏడాది నుంచి అట్లనే సతాయిస్తున్నాడు. అరే లేదు, నా పని అయిపోయిందంటే, ఊరంతా అయిపోయింది కదా అని ఊరోళ్ళు కూడా చెప్తున్నారు ఆయనకి. ఎవరికి? ఒక పిల్లగానికి. ఊరోళ్ళందరూ కూడా చెప్తున్నారు, అరే అయిపోయిందిరా, నువ్వు ఆయన ఎందుకు సతాయిస్తున్నావు, ఎందుకు అట్లా ఇది చేస్తున్నావు అని. మళ్ళా అలా దేంట్లో సోషల్ మీడియాలో పెడతాడు. ఈ పని జగ్గారెడ్డి చేస్తలేడు అని. అరే అది అయ్యిందిరా అంటే వానికి ఎట్లా చెప్పాలి నాకు అర్థమైతలేదు. ఇక ఊరంతా కూడా వాడిని సందేస్తున్నారు. కులపోలు కూడా చెప్పారు. లాస్ట్కి వాళ్ళ అమ్మని పిలిచి అడిగినా, ఏమమ్మా అసలు మాకేం అర్థమైతలేదు, మరి ఊరంతా శబ్బాష్ అంటుంది, వీడేమో నన్ను మైండ్ ఖరాబ్ చేస్తున్నాడు, బృంద ఖరాబ్ చేస్తున్నాడు, ఏంది వీనికి, మరి వీనికి ఏం ఇప్పుడు ఏంది అమ్మ అంటే, వాళ్ళ అమ్మ అన్నది, లేదు కొడుక నాకు ఇంట్లో కూడా అదే పంచాయతీ వానితోటి అన్నది. అదేందమ్మా అని అన్నా. ఏం లేదు కొడుక, ఏం లేదా మావాడు గంజాయి తాగి అట్లా అయిపోయిండు అన్నది వాళ్ళమ్మ. గాంజా తాగి వాడి మైండ్ లేదుంటుంది, అదే చెప్తుంటాడు. ఇక నువ్వు 1,00,000 సార్లు అడిగి అదే చెప్తుంటాడు అని వాళ్ళ అమ్మ అన్నది. అరే నీ అమ్మ, మరి ఇప్పుడు ఎట్లా ఈ పంచాయతీ ఎట్లాడు వాళ్ళు నాకు ఇప్పుడు? ఒక మంచి పనిని ఊరంతా మెచ్చుకుంటే వీడేమో అది తప్పు అని ఇప్పుడు సోషల్ మీడియాలో అవతల వాళ్ళకి ఏం తెలుస్తుందో తెలియదు కదన్నా, ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఏం తెలుస్తుంది, జగ్గారెడ్డి మంచోడు అని ఊరోళ్ళు మంచోడు అంటారు, కానీ వీళ్ళేమో సోషల్ మీడియాలో పెట్టారు. వాడేమో సోషల్ మీడియాలో పెడుతున్నాడు, జగ్గారెడ్డి ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని మనమో చెడు ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ అన్నది, నేనేం చేయాలి జగ్గారెడ్డి, నన్ను ఏం చేయమంటావు? ఇక నా కొడుకు కాబట్టి నేను నరకం చూస్తున్నాను, నువ్వంటే సోషల్ మీడియాలో చూసి నరకం చూస్తున్నావు, కానీ నేను రోజు లేచి నుంచి పన్నదాకా నేను రోజు నరకం చూస్తున్నాను, ఏం ఇవ్వని చెప్పుకోవాలి నేను ఆమె అన్నది. సేమ్ నాకు ఎట్లా సంగారెడ్డిలో ఉన్నాడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అట్లా కేటీఆర్, హరీష్ రావు అట్లా జమ్మారు. అంటే తాగినా నేను అంటలేను, నాకెట్లా వాడు ఉన్నాడో సంగారెడ్డిలా, కాంగ్రెస్ పార్టీకి అట్లా వీళ్ళిద్దరు జమ్మారు అని చెప్తున్నా.
వాళ్ళిద్దరికి ఆర్టీసీ కనబడతలేదు, ఆరోగ్యశ్రీ కనబడతలేదు, స్కీములు కనబడతలేవు వాళ్ళకి. ఎట్లా బదలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా బదలాం చేయాలి, కాంగ్రెస్ ఎట్లా పుడుతుంది అల్లాలి, సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా బదలాం చేయాలి, డిప్యూటీ సీఎం క్యాబినెట్ మంత్రులు ఎట్లా బదలాం చేయాలి అనేది నడుస్తున్నది. తెలంగాణ ప్రజలు నేను అప్పీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లయితే నాకు సంగారెడ్డిలో కూడా దొరికిండో తెలంగాణలో వాళ్ళిద్దరు అట్లా దొరికిరు. వీళ్ళ ఫేస్ టైంలు, వీళ్ళ మాటలు నమ్మకండి. కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి గారు, ఆయన మిగతా టీం, మా మంత్రులందరూ కూడా, మినిస్టర్, సీనియర్ మినిస్టర్స్ అందరు ఉన్నారు. అందరూ కూడా చాలా చక్కగా మంచి పరిపాలన, రోజు సెక్రటరియట్లో కూర్చుంటున్నారు, రివ్యూస్ జరుగుతున్నాయి, లోటుపాట్ల మీద రివ్యూస్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్గా ఎట్లా డెవలప్ చేయాలని చర్చిస్తున్నారు. నిపుణుల ద్వారా చర్చ జరుగుతున్నది. 9 ఏళ్లలో ముఖ్యమంత్రి సెక్రటరియట్లో దొరకలేని ఏ రోజు ముఖ్యమంత్రిని సెక్రటరియట్లో చూడలేరు. ఈరోజు ముఖ్యమంత్రిని సెక్రటరియట్లో చూస్తున్నారు, ఉప ముఖ్యమంత్రిని చూస్తున్నారు, మా మంత్రులను సెక్రటరియట్లో చూస్తున్నారు, జిల్లాల రివ్యూలు అవుతున్నాయి. ఈ 6 పథకాల మీద మండలాలు, నియోజకవర్గాలు మా మినిస్టర్స్ తిరుగుతున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలను ఈ ఇద్దరు బామర్దుల ముచ్చట్లు వినకండి, బీఆర్ఎస్ మాటలు వినకండి, బీజేపీ మాటలు వినకండి, నమ్మకండి. రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంత హడావిడి చేస్తున్నారు. ఈడేం లేదు. ఈడ బీఆర్ఎస్ ఇప్పుడు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి 12 సీట్లు గెలిపించాలని అప్పీల్ చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను. ఇలా 12 రావద్దు, మాకే వస్తే వెనకకించి బీజేపీ సపోర్ట్ ఇస్తామని బీఆర్ఎస్, బీజేపీ ప్లానింగ్ మేము ఎట్లా గెలవం, బీఆర్ వస్తే చాలని వాళ్ళు. ఇదంతా ఏం లేదు, ప్రజల మీద ప్రేమ కాదు. ప్రజల మీద ప్రేమ ఉన్నా లేకపోతే 9 ఏళ్ళలో మీరు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. మీరు చెయ్యొచ్చు కదా, మీకు పవర్ ఇచ్చినాక మీరు ఎందుకు చేయలేరు? మీరు ప్రజలను చీటింగ్ చేసిర్రు, మోసం చేసిర్రు, దగా చేసిర్రు. ఈరోజు దగా పడ్డది ఎవరయ్యా అంటే కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజలు.